సినిమా హీరోలకైనా లీడర్లకైనా మస్తు మంది అభిమానులు ఉంటారు. వాళ్ళకు సంబరం అయిందంటే కేక్ కటింగ్లు, పాలాభిషేకాలు, జిందాబాద్లు, పెద్ద పెద్ద కటౌట్లు, దాన ధర్మాలు, దేవుళ్లకు పూజలు, అబ్బో ఇక తీరొక్క తీర చేస్తుంటారు. అయితే గవన్నీ అందరు చేసేవే గాని కొంతమంది అభిమానులు ఉంటారు. వాళ్ళు చేసే పనులు చాలా చిత్రంగా ఉంటాయి. వాళ్ళ అభిమానం చూస్తే మనకు బుగులైతుంటది, వాళ్ళ ప్రేమ చూస్తే మన గుండె లబలబా కొట్టుకుంటది. ఇక ఈ ముచ్చట చూడరు సార్. ఎలక్షన్లేమో గాని పార్టీలకు సీట్లు పంచుడే పెద్ద సినిమా అవుతున్నది. టికెట్ వస్తుందో రాదోనని లీడర్లంతా తీరొక్క తీర్ల తాకట్ల పడతారు. ఇక చూడర్రి సైకిల్ పార్టీ లీడర్ బుద్ధా ఎంకన్నా ఏం చేసిండో. రక్కో ఏంటిది గది, చంద్రాలు సార్ పోర్టువో మీద చెయ్యి పెట్టి ఏమో అలుకుతాండు అనుకుంటారా? బుద్ధాయం కన్నా నెత్తురు పాకెట్ల పట్టుకొచ్చి చంద్రాలు సార్ కటౌట్ కు నెత్తుడితోని కాలు అడిగిండు. ఓ కొడుకో ఇదెక్కడి కథరో, ఇదెక్కడి అభిమానం రో అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు పబ్లిక్. ఈ నెత్తుడితోని కాలు అడుగుడు ఏంది సారో అని అడిగితే ఇక చూడరు ఏమన్నాడు. నిజంగా దేవుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడు. ఆయన ఇంకలో రెండో క్వశ్చనే లేదు. నా బాధ ఆయనకు తెలియాలి, నా ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి? పూలతో కాలు కడిగితే రాదు, పన్నీరుతో కాలు కడిగితే రాదు, పూలతో కాలుగా అభిషేకం చేస్తే రాదు. కనుక నా రక్తంతో ఆయనకి పాదాభిషేకం చేశాను. ఏం రక్తంతో పాదాభిషేకం అంటే నా జీవితాంతో నా రక్తం ప్రతిది కూడా మీకే దారిపోస్తాను అని అర్థం. అక్కడ సిబిఎన్ జిందాబాద్, నా ప్రాణం మీరే అని రాశా. అంటే నా ప్రాణం ఆయన చంద్రబాబు గారు. ఇంతకన్నా మీకు లాయలని నేను ఇంకేం నిరూపించుకోమంటారు చెప్పండి. ఎమ్మెల్యే టికెట్ కొరకు ఆఫీసుల చుట్టూ తిరిగిన వాళ్ళను చూసినాం, పెద్ద లీడర్ల చుట్టూ బొంగురం లెక్క తిరిగిన వాళ్ళను చూసినాం, వాళ్ళతోని వీళ్ళతోని పైరవీలు చేసిన వాళ్ళను కూడా చూసినాం. కానీ గిట్ల నెత్తుటి అభిషేకం చేసిన వాళ్ళను మాత్రం గింత వరకు చూడలేదు. ఇక గింత చేసినా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అభిమానం అభిమానమే అంటున్నాడు. నేను కోరుకున్న 2 సీట్లు, రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్, నేను పార్టీకి విధేయుడిగా ఉంటాను అన్న. చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిదే నిర్ణయం. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వబోయినా సిబిఎన్ జిందాబాద్ అంట. చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వబోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా వాళ్ళని ఊరుకోను. నేను చెప్పా, అభిమానంతో పోరాటం ఇది కాదు అన్నట్టు. కాళ్ళు గడుగుడే కాదు, అటెనక గోడల మీద నెత్తుడితోని చంద్రాల సారుకు జిందాబాదులు కూడా రాసిండు. ఏమైనా ఎంకన్నా అభిమానం చూసి జరంత మందికి బుగులైందట. ఒకవేళ రేపు సైకిల్ పార్టీ వాళ్ళు వేరేటోళ్లకు టికెట్ ఇస్తే ఏం చేస్తాడో, అప్పుడేమో అభిషేకాలు చేస్తాడో అనుకుంటారట. ఇప్పుడైతే నిరసన కాదు ప్రేమ అంటున్నాడు గాని అన్ని రోజులు ఒకటే లెక్కుంటాయా? ఇప్పుడున్న ప్రేమ రేపేమవుతుందో ఎవరికి తెలుసు అనుకుంటారు పబ్లిక్. మరి ఇక చంద్రాల సార్ ఏం చేస్తాడో చూడాలి. టికెట్ ఇచ్చి మురిపిస్తాడో లేకపోతే ఊక ఊక అని బుదగరిస్తాడో.